వెయిటర్, స్పైసీ చిల్లీ పొటాటో 2 ప్లేట్లు, అలాగే వాటితో పాటు కూల్ డ్రింక్స్ తీసుకురా. లేదంజనా, నేను ఫుల్ ప్లేట్ తినలేనే, నా కోసం హాఫ్ చిల్లీ పొటాటో చెప్పు చాలు, అది కూడా హనీతో. నాకు సరిపోతుంది. ఓయ్, ఆ 2 ప్లేట్లు నేను నా కోసం చెప్పుకున్నా, నువ్వే చెప్పుకొని. ఇది నాకేం తెలుసు నీకేం కావాలో. నువ్వు 2 ప్లేట్స్ ఒక్కదాన్ని తింటావా? లేకుంటే ఏంటి? అయినా నాకు చిల్లీ పొటాటో ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. బాగా తెలుసు. అంతేకాదు, నిన్న నువ్వు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లో కూడా 2 సార్లు చిల్లీ పొటాటోని చేసావు, తిన్నావు, అది కూడా తెలుసు. మళ్ళీ అంటే ఇలా బయటకు వచ్చి కూడా అదే తింటున్నావు. అయితే ఏమైంది? సరే వదిలే, నీకోసం ఏదైనా ఆర్డర్ చెప్పు. అలా అంజన చిల్లీ పొటాటో తిని ఇంటికొస్తుంది. అంజన ఈ మధ్యనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెకు తన కాలేజీలో చదివే అమిత్ అనే అబ్బాయితో ప్రేమ. ఇక కాలేజ్ తర్వాత అమిత్ ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అంజనకు భోజనం పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే ఆమె ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి వండుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా రోజు మార్చి రోజు చిల్లీ పొటాటో ఖచ్చితంగా చేస్తుంది. ఒకరోజు అంజన నమిత్ కు కాల్ చేసింది. కానీ కాల్ వేరే ఎవరో ఎత్తారు. నమిత్, ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తున్నావు? నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో. నేను నమిత్ కాదు, తన స్నేహితుడిని. నువ్వు త్వరగా తన ఇంటికి రా, తనకు యాక్సిడెంట్ అయింది. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? తను బానే ఉన్నాడు కదా, నేను ఇప్పుడే వస్తున్నా. అంజన త్వరగా నమిత్ ఇంటికి వస్తుంది. కానీ అక్కడ చుట్టూ చీకటిగా ఉంటుంది. నమిత్, నమిత్ ఎక్కడున్నావు నువ్వు? సడన్ గా లైట్ ఆన్ అవుతుంది. తనపై పూల వర్షం కురుస్తుంది. ఇల్లంతా అలంకరించి ఉండటం అంజన చూస్తుంది. ఇక ఆమె ఎదుట ఒక పెద్ద కేక్ ఉంటుంది. హ్యాపీ బర్త్డే మై జాన్. ఎలా ఉంది నా సర్ప్రైజ్? నువ్వు మెంటల్ వాడివి అమిత్, నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఒక కర్ర తీసుకుని నేను ఇక్కడే దులపాలనుంది నాకు. అప్పుడే నమిత్ అమ్మ చెల్లి కూడా అక్కడికి వస్తారు. బాగా చెప్పావమ్మా నువ్వు, అదిగో కర్ర తీసుకొని బాగా కొట్టు ఈ వేదవని. ఆంటీ గారు, ఆంటీ కాదు అత్త అని పిలువు, ఎందుకంటే మేము త్వరలోనే సంబంధం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాం. అది విని అంజన సిగ్గుపడుతుంది. తర్వాత అంజన కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు 2 కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటాయి. అందరి సమ్మతితో వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు ఖరారవుతాయి. ఆపై వారి వివాహం జరుగుతుంది. ఆపై అంజన తన అత్తారింటికి వస్తుంది. అక్కడ ఆమె అత్త తనకు హారతిచ్చి ఆహ్వానిస్తుంది. చూడమ్మా, ఈ ఆచారాలన్నిటితో నువ్వు అలసిపోయి ఉంటావు. నువ్వు వెళ్ళి ఇక విశ్రాంతి తీసుకో. రేపు నీ మొదటి వంటగది ఆచారం కూడా ఉంది కదా. అలాగే అత్తయ్య. అంజన పొద్దున్నే స్నానం చేసి త్వరగా రెడీ అవుతుంది. అప్పుడే ఆమె అత్త సుమిత్ర అక్కడికి వస్తుంది. అత్తయ్య, నేను వంటలో మొదట ఏం చేయను? చూడమ్మా, నీకు నచ్చింది చెయ్యి, ఏమైనా పర్వాలేదు, మేమన్నీ తినేస్తాం. భలే చెప్పారు. నేను మీ అందరి కోసం ఎలాంటి వంట చేస్తానంటే దాని రుచికి మీరు వేళ్ళన్నీ నాకేస్తారు, అలాంటివి చేస్తాను. ఆ తర్వాత కొత్త కోడలు వంటింట్లోకి వెళ్లి తనకెప్పుడు నచ్చే వంటను తయారు చేయడం సిద్ధం చేస్తుంది. అదే స్పైసీ చిల్లీ పొటాటో. ఇంకేముంటుంది మరి? అరే, నా నోట్లోకి ఇప్పటి నుంచే నీళ్ళొస్తున్నాయే. ఓ చిల్లీ పొటాటో. ఈ పెళ్లి గోలలో 4-5 రోజుల నుంచి అమ్మ అసలు నన్ను చిల్లీ పొటాటోనే తినేవలా, కారంగా ఉంటుంది, సమస్య అవుతుందని. ఇప్పుడు అత్తయ్య చేసుకోమంది, ఏదైనా నాకు నచ్చింది. ఆహా. తర్వాత అంజన కడాయిలో నూనె వేసి ఆపై ఆలు కట్ చేసి ఫ్రై చేస్తూ బాగా వాటిని కలుపుతూ వేడి వేడి చిల్లీ పొటాటో తయారు చేస్తుంది. ఇప్పుడు చూడాలి, అందరూ నా చేతి చిల్లీ పొటాటో తింటూ వేలలా నాకేస్తారు. అరే, దీన్ని చూస్తుంటే నోట్లో నాలాజనం వచ్చేస్తుంది. ఇప్పటికిప్పుడే అంతా తినేయాలనుంది. నా నాలుగు లాగేస్తుంది. కానీ ముందుగా అత్తయ్యగా తినిపించాలి. కొత్త కోడలు త్వరగా డైనింగ్ టేబుల్ దగ్గరకు చిల్లీ పొటాటో తీసుకొని వస్తుంది. తినండి అత్తయ్య, తినండి. కోడలా, ఇది చాలా వేడిగా పొగలు వస్తున్నాయి, అలా అయితే నాలుగు కాలుతుంది. అయినా ఏముండవు, నువ్వు చెప్పు అసలు. మా, ఇది చిల్లీ పొటాటో కదా వదినా, నాకు ఇది చాలా ఇష్టం కూడా. అరే వా, అయితే మన వదిన ఆడపడుచుల బంధం బాగా కలుస్తుంది. తినండి, అందరు తినండి. కానీ నువ్వు కూర్చో అంజనా, నువ్వు కూడా మాతో పాటు కలిసి తిను. నమిత్ అలా అంటూ చిల్లీ పొటాటో మొదటి స్పూన్ తినగానే తన నోటి నుంచి పొగలొస్తాయి. అరే, తన తండ్రి చనిపోయి ఎన్నో ఏళ్ళైంది. ఇప్పటికీ వాడు వాళ్ళ నాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. అరే, నీళ్ళు ఇవ్వండి ఎవరన్నా, నాలుక మండిపోతుంది. అరే, దీనిలో కారం డబ్బా అంతా ఉలికిపోసావా ఏంటి? అరే దేవుడా, ఎంత కారం ఉంది ఇందులో. అరే, వస్తూనే మా అందరిని మండించాలనుకున్నావా ఏంటి కోడలా? ఇంత కారం నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలియదు వదినా. ఇన్నేళ్ళంత కారం ఒక్కరోజే తినిపించారు మీరు. కానీ వారందరూ అంజనాను చూసి షాక్ అవుతారు. ఆమె చాలా హాయిగా చిల్లీ పొటాటో తింటుంది. మీరందరూ కూడా ఏంటి, చిల్లీ పొటాటో అంటే చిల్లీ వేయకుండా ఉంటారా ఏంటి? అది లేకపోతే చిల్లీ ఎలా అవుతుంది చెప్పండి. వదినా, ఇదైతే చాలా బాగుంది, కానీ కాస్త కారం ఎక్కువైంది. కోడలా, తినడానికైతే బానే ఉంది. నేనైతే ఇంత కారం తినలేను. నేను బయట నుంచి ఏదైనా ఆర్డర్ చేస్తాను. మా కోసం కూడా ఆర్డర్ పెట్టు బాబు.
ఒకవేళ మీరెవరు తిరుగుంటే నేనే ఇదంతా తినేస్తాను మరి. అంజన చాలా ఎంజాయ్ చేస్తూ ఆ చిల్లీ పొటాటో తింటుంది. అలాగే ఆమె రోజు మార్చి రోజు చిల్లీ పొటాటో చేస్తూనే ఉంటుంది. కాకుంటే అంతకుముందు కంటే కారం తగ్గిస్తుంది. కానీ ఇలా తరచుగా చిల్లీ పొటాటో తింటూ నమ్మితి విసిగెత్తిపోతాడు. అరే రోజు ఈ చిల్లీ పొటాటో నేను తినలేకపోతున్నాను. ఏంటి బాబు, ఇది ఆలూనే కదా, నువ్వు తినుకుంటే వదిలేయ్. కోడలా తన కోసం సాధారణ భోజనం వండు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. కానీ ఆ ముగ్గురు చిల్లీ పొటాటో వదలరు. ఒకరోజు రాత్రి సునీతకు సడన్ గా గాబరా మొదలవుతుంది. ఆపై స్పృహ తప్పి పడిపోతుంది. త్వరగా ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తారు. గత కొద్ది రోజులుగా ఆమె చాలా ఆలు ఎక్కువగా తింటున్నట్టున్నారు. అందుకే ఇలా జరిగింది. పైగా కారం ఎక్కువగా ఉంది. దానివల్ల ఆమెకు బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది. దాంతో పాటు టెస్ట్ లో తనకు షుగర్ ఉన్నట్టు తేలింది. ఒకవేళ ఇలాగే కొద్ది రోజులు కనుక తినుంటే ఏమయ్యేదో కూడా చెప్పలేం. బహుశా ఎవరికి అర్థమై కూడా ఉండేది కాదేమో. చూసావా అంజనా, ఈ రోజు నీ వల్లే మా అమ్మ ప్రాణం మీదకి వచ్చింది. అందుకే కాస్త మారమని చెప్పేది నేను. అంజనకు తన తప్ప అర్థమవుతుంది. ఇక ఆమె చిల్లీ పొటాటో వండడం పూర్తిగా ఆపేసింది. తను స్వయంగా హెల్తీ ఫుడ్ తింటూ తన కుటుంబానికి కూడా హెల్తీ ఫుడ్ వండి పెడుతుంది. రుచితో పాటు ఆరోగ్యం కూడా అవసరం అనేది అంజనకు అర్థమైంది. మా వంట అయిందా? ఇంకా లేదు, కాసేపటికి అయిపోతుంది. అవగానే పిలుస్తా. మా ఇవాళ ఏం వండుతున్నావు? ఆలు కూర, చపాతి. ఏంటమ్మా ఎప్పుడు చూడు ఆలు ఆలు, ఇంకేదన్నా వండొచ్చు కదా, స్పెషల్ పన్నీర్ లాంటివి ఏమైనా చేయొచ్చుగా. ఆహాహా, పన్నీర్ ఎంత భారమైందో తెలుసా రేటు? నోరు మూసుకొని ఆలు తిను. ఈ సీజన్ లో ఆలుయే చవక. అరే మా, అప్పుడప్పుడన్నా ఏదైనా స్పెషల్ చేస్తుండు. అరే బాబు, డబ్బులు కూడబెట్టడం నేర్చుకో, ముందు ముందు పనికొస్తాయి. లలిత ఈ మాటలు విని ఆమె కొడుకు రామ్ కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. ఈ కథ ఒక అత్యాస పీనాసి కుటుంబంది. లలిత, ఆమె భర్త లక్ష్మీరామ్ అత్యాసపరులు. చాలా డబ్బున్నప్పటికీ చాలా పీనాసోళ్లు. ఈ విషయమై వాళ్ళ కొడుకు రామ్ చాలా చింతిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న ముందు ఏమీ మాట్లాడలేడు. మౌనంగా బాధపడటం తప్ప. అలా ఒకరోజు, మా చాలా ఆకలిస్తుంది, ఏదైనా తినడానికి పెట్టు. పొద్దుటే ఆలు పరోటా ఒకటి ఉంది, వెళ్ళి తిను. ఒక్క పరోటానమ్మా? మొత్తం నేను ఎలా తినాలి? నాకు అరుగుతుందా? అయితే ఒక పని చెయ్యి, అందులో సగం మీ నాన్న కట్టే పెట్టు. ఓరి దేవుడా, సరే మరి నువ్వేం తింటావు? నా గురించి బాధపడుకో, సాయంత్రం పెళ్లికెళ్లాలిగా, అక్కడ గట్టిగా తినేస్తాను. కానీ పెళ్లి రాత్రి కదమ్మా. ఓ అయితే ఏమైంది? ఇప్పుడు పొట్ట ఖాళీగా ఉంచుకుంటే రాత్రికి గట్టిగా తినొచ్చు కదా బాబు. అమ్మా నువ్వు మహానుభావులు నాన్న. బాబు అవును, ఆ విషయం మాకు కూడా తెలుసు. కానీ ఆ విషయమే మేము ఎప్పుడు గర్వపడలేదు, గర్వం చూపించలేదు. పెద్దయ్యాక నువ్వు కూడా మా అలాగే గొప్పోడివి అవ్వాలి, సరేనా? సరేనా? లలిత, లక్ష్మీరామ్ ఆ రోజు ఏమీ తెలియలేదు. కానీ రాత్రి పెళ్లిలో మాత్రం పేయగల దాకా తిన్నారు. అది చూసి రామ్ కి చాలా సిగ్గేసేది. కానీ వాళ్ళ అమ్మా నాన్నల స్వభావం మార్చలేనని అతనికి తెలుసు. అలా కాలం గడుస్తూ పోయింది. ఇప్పుడు రామ్ పెద్దవాడైపోయాడు. అతను రష్మి అనే అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ అసలు సమస్య ఏమిటంటే రష్మి ఒక పేదింటి పిల్ల. రష్మి, కాఫీకి వెళ్దామా? వెళ్దాం, చాలా రోజులైంది మన ఇద్దరం కాఫీ తాగి. ఈ రోజు ఏబిసిడిలో నీ కాఫీ టేస్ట్ చూపిస్తాను. అరేవా, పద, నాకు కూడా ఏబిసిడిలో కాఫీ టేస్ట్ చూడాలనుంది. రామ్ రష్మిని తీసుకుని పెద్ద కాఫీ షాప్ అయినటువంటి ఏబిసిడికి వెళ్తాడు. ఆ ఇద్దరు కాఫీ షాప్ లో ఒకరి చేయి ఒకరు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉండగా రామ్ అక్కడ వాళ్ళ అమ్మా నాన్నలు పెద్ద పెద్ద సంచులేసుకొని రావడం చూసి షాక్ అవుతాడు. అమ్మా నాన్న ఇక్కడేం చేస్తున్నారు? ఒకవేళ నన్ను ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? వాళ్ళ అమ్మా నాన్ని అక్కడ చూసి ఏదో వెతికే సాకుతో టేబుల్ కింద దూరతాడు రామ్. అక్కడ రష్మి లలిత లక్ష్మీరామ్ను గుర్తుపడుతుంది. చూడు మీ అమ్మా నాన్న, చూడు చూడు పైకి రా. రష్మి వాళ్ళని అక్కడ చూసే నేను ఇలా దాక్కున్నా. ఎందుకు అలా ఎందుకు అంటున్నావు? వాళ్ళని పిలువు, పాపం చూడు బయట ఎంత ఎండగా ఉందో. ఒరే ఓ దేవి, వాళ్ళు వస్తే ఇక్కడ నా వధ జరుగుతుంది, సైలెంట్ కూర్చో. లలిత లక్ష్మీరామ్ వెళ్లిపోయాక రామ్ టేబుల్ కింద నుంచి బయటకు వస్తాడు. తర్వాత రష్మికి విషయం అంతా చెబుతాడు. అది విని రష్మి టెన్షన్ పడుతుంది. ఏమైంది రష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఆంటీ అంకుల్ ఇంత పిసినారోళ్ళైతే మరి నాతో నీ పెళ్లిని అంగీకరిస్తారా అని ఆలోచిస్తున్నాను. కంగారుగా ఉంది నాకు. అదే రేం బొమ్మలు నా ఆలోచన కూడా. కానీ నువ్వేం బాధపడకు, ఏదేమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. రామ్ లలిత లక్ష్మీరామ్తో రష్మి గురించి చెప్తాడు. కానీ వాళ్ళిద్దరికి రష్మి పేదమ్మాయి అని తెలియడంతో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు. కానీ రామ్ తన నిర్ణయం గట్టిగా చెప్పేశాడు, రష్మినే పెళ్లి చేసుకుంటానని. తర్వాత అతను
రష్మిని కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రామ్ రష్మిని తీసుకొని తన ఇంటికి వచ్చాడు. అమ్మో నాన్న, మమ్మల్ని క్షమించండి, నేను రష్మి లేకుండా ఉండలేను. మమ్మల్ని క్షమించండి అత్తయ్య మావయ్య ప్లీజ్. సరే కానివ్వండి, ఇది మంచిదేలే, పెళ్లికి ఖర్చు తప్పింది, ఇప్పుడు ఓకే. తన మామ మాటలకు రష్మి షాక్ అవుతుంది. ఈ రోజు ఆమెకు వారు ఎంత పిసినారోళ్ళు అనేది జ్ఞానోదయం అవుతుంది. రష్మికి ఎక్కడో కాస్త కంగారుగా ఉంటుంది. ఇక లలిత లక్ష్మీరాములు రష్మిని కోడలుగా ఒప్పుకున్నారు, కానీ వాళ్ళ మనసులో రష్మి కట్నం తేలేదు అనే లోటు ఎక్కడో ఉంది. అందుకే వాళ్ళు ఎప్పుడు రష్మిని నీచంగా చూస్తూ ఉంటారు. అలా ఒకరోజు, రష్మి ఇవి తీసుకో, ఈ రోజు వంటలో పులావ్ చెయ్యి. బఠానీలు ఎంత ఖరీదున్నాయో తెలుసా? మీ ఇంట్లో అసలు ఎప్పుడైనా పులావ్ వండుతారో లేదో మరి. వేదోలు కదా, అయినా ఈ డబ్బున్నింట్లో నీ పెళ్లి జరగడం నీ అదృష్టం తెలుసా? లలిత మాటలు విని రష్మి రామ్కి చాలా బాధ వేస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు సంయమనం పాటిస్తారు. రష్మికి మెల్లగా లలిత మారుతుందిలే అనిపిస్తుంది, కానీ లలిత మైండ్ లో వేరే నడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు, అరే రాంబాబు, ఒక మాట చెప్పాలి నీతో. హామా చెప్పు. ఆ శివ టూర్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆఫర్ పెట్టారు. తీర్థయాత్రలకు నేపాల్ తీసుకెళ్తున్నారట. డబ్బులు కూడా రీజనబుల్ ఉన్నాయి. అందుకే నేను మీ నాన్న దేవుని దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. మరి నువ్వేమంటావు? మంచిదే కదమ్మా, అయితే నా జీతం వచ్చేదాకా ఆగండి, కాస్త వచ్చాక వెళ్దురు గాని. అరే, అప్పటి వరకు ఆఫర్ పూర్తవుతుంది కదా మా, కానీ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, రష్మి నాన్న నుంచి అప్పు తీసుకో, మన రెండిళ్ళు ఒకటే కదా. సరిగ్గా చెప్పా కదా నేను. రామ్ బాధగానే హా చెప్తాడు. అతనికి లలిత ఆట కూడా అర్థమైంది. అక్కడ రష్మి నాన్న ఏదోలా డబ్బు అడ్జస్ట్ చేసి రాకేష్ కి ఇచ్చాడు. కానీ లలిత ఆట ఇప్పుడే మొదలైంది. నేపాల్ నుంచి తిరిగొచ్చాక లలిత ఏదో ఒక వంకతో రష్మి నాన్న నుంచి డబ్బులు తెప్పించడం మొదలుపెట్టింది. అరే ఏమైంది, మన రెండిళ్ళు ఒకటే కదా. సరిగ్గా చెప్పానా నేను? అత్తయ్య, మీరు సరిగ్గా చెప్పారు. అలా రోజులు గడుస్తూ పోయాయి. ఒకరోజు రష్మి ఇంట్లో అందరి కోసం బిర్యానీ చేసింది. అది అందరికి బాగా నచ్చింది. అప్పుడు బిర్యానీ తింటూ, అరే వా కోడలా, చాలా బాగా చేసావు బిర్యానీ. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇదంతా? అమ్మ నేర్పింది అత్తయ్య. అరేవా, ఇది చాలా మంచి విషయం. అవును, మీ అమ్మ నాన్న ఇప్పటి వరకు మనల్ని భోజనానికి ఇంటికి పిలవలేదు కదా. ఒక పని చేయి, ఈ ఆదివారం మనందరం వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నాం అని చెప్పి బిర్యానీ చేయమని చెప్పు. ఆ బిర్యానీలో బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు అన్ని వేసి మంచి రుచిగా చేయమని చెప్పు. సరేనా కోడలా? సరే అత్తయ్య. లలిత మాటలు విని రష్మి చాలా టెన్షన్ పడుతుంది. ఆమెకి తెలుసు తన నాన్న వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్న కాస్త డబ్బు అయిపోగొట్టుకున్నాడని. ఇలాంటి సమయంలో మొత్తం కుటుంబానికి బిర్యానీ దావత్ ఇవ్వడం వాళ్ళ నాన్నకు చాలా భారమైన విషయం. ఆమె ఈ సమస్య నుంచి బయటపడే ఉపాయం ఆలోచిస్తుంది. ఇక ఆదివారం వచ్చాక అందరూ రష్మి ఇంటికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు మంచి అద్భుతమైన బిర్యానీ చేసి పెట్టారు. దానిలో కాజు, కిస్మిస్, బాదం అన్నీ ఉన్నాయి. అది చూసి లక్ష్మీరామ్ లలితల ఆనందానికి హద్దే లేకుండా పోతుంది. తీసుకోండి అత్తయ్య, మా అమ్మ చేసిన బిర్యానీ తినండి. ఎందుకు తినం? వియ్యపురాలు అంత ప్రేమగా వండితే మా కడుపు నిండా తింటాం. మరి చూస్తూ ఉండు. లక్ష్మీరామ్ లలిత బిర్యానీని పట్టు పడతారు. కడుపు నిండా బిర్యానీ తింటారు. ఇంకా చాలా బిర్యానీ మిగిలిపోయి ఉంటుంది. ఒక పని చేద్దాం అత్తయ్య, మిగిలిన బిర్యానీ మనతో తీసుకెళ్దాం, ఇంట్లో ప్రశాంతంగా తినొచ్చు. మంచి ఐడియా, తీసుకొని పదా. రామ్ ఇదంతా చూసి చాలా బాధపడతాడు, కానీ రష్మి ముఖంలో ఏ దిగులు ఉండదు. మరుసటి రోజు వంటగది నుండి లలిత గట్టిగా అరుస్తుంది. రష్మి, ఓ రష్మి, ఇక్కడ పెట్టిన బాస్మతి బియ్యమేవి? ఇక్కడ కాజు, బాదం ఏవి కనిపించడం లేదు. ఏవన్నీయా? అత్తయ్య, నేను అవన్నీ మనతో పాటే మా ఇంటికి తీసుకెళ్లాను. ఆ బియ్యం, డ్రై ఫ్రూట్స్ తోనే అమ్మ బిర్యానీ చేసింది. అదేంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకే అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాను. అలాగే మన రెండిళ్ళు ఒకటే కదా అత్తయ్య. సరిగ్గా చెప్పానా నేను? ఈసారి లలితకు ముఖం పగలగొట్టే జవాబిచ్చింది రష్మి. ఇంకా అనడానికి ఆమె దగ్గర ఏమీ లేదు. ఇదంతా బయట వంటింటి గుమ్మ నుంచి వింటున్న రామ్ తన భార్య తెలివితేటలకు మనసులోనే నవ్వుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.